ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిన్నటి దినాన్న ఎన్నో విలువైన విశేషమైన సంగతులు మనందరం కూడా నేర్చుకున్నాం. మరి దైవ సేవకుల ద్వారా ఉన్నతమైన ఈ మాటలు వినటానికి దేవుడు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి, అలాగే మరొక మారు ఈ ప్రాంతానికి మరి ఇంత చక్కటి దైవ సేవకులు మన మధ్య ఉన్న సంతోష్ కుమార్ గారిని పంపించటం, వారి ద్వారా విలువైన మాటలు వినటం అనేది చాలా చాలా భాగ్యంగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే పదునైన దేవుని మాటలను ఎలా సమాజంలోకి సంధిస్తారో, మానవ హృదయాల్లోకి ఆ మాటలను ఎలా కూర్చోబెడతారో మీకు ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. చాలాసార్లు ఆయన నోటి యొక్క ధారాళాన్ని మనందరం కూడా చెవి చూసాం. కాబట్టి నిజంగా మరి ఆయన కంటే ముందుగా మాట్లాడే భాగ్యాన్ని ఆ దేవుడు నాకు అనుగ్రహించాడు. కొద్ది మాటల్లో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఆలకించండి. ఈరోజు మీ అందరి మధ్య ఒక ఉన్నతమైన అంశాన్ని మరి అన్నయ్య గారు ఇవ్వటం జరిగింది. అదే విర్రవీగుతున్న దుష్టత్వం, వీగిపోతున్న దైవభక్తి. దుష్టశక్తి, విర్రవీగుతున్న దుష్టశక్తి, వీగిపోతున్న దైవభక్తి అనే ఒక సంచలనాత్మకమైన అంశాన్ని మనం ముందుంచడం జరిగింది. నిజంగా ఈ అంశంలో దాగి ఉన్న విలువైన మాటలు గనక మనం వింటే, నేర్చుకుంటే చాలా చాలా మనందరం కూడా భాగ్యులము అవుతాము అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. నిజంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ దేవుడు ఎంతవరకు అర్థమయ్యాడు, లేదా ఈ ప్రపంచానికి దెయ్యం ఎంతవరకు అర్థమయ్యింది అని మనం ఆలోచిస్తే, ఈ ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దెయ్యాన్ని కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అనంటే దేవుడు మన కంటికి కనబడడు, అలాగే దుష్టుడు కూడా మన కంటికి కనబడ్డు. కాబట్టి కంటికి కనబడిన వారిరువురు గురించి ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది. నోటితో మాత్రం ప్రపంచం అంతా కూడా దేవుడు దేవుడు దేవుడని మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా కూడా, అందరూ, మనమే కాదు, ఆయా విశ్వాసాల ద్వారా నమ్ముకున్న ఎంతోమంది దేవుడు దేవుడు దేవుడని మాట్లాడుతున్నా ఆ దేవుడు గురించిన జ్ఞానాన్ని ఎంతవరకు ఈ ప్రపంచం అర్థం చేసుకుంది, ఆ దేవుని యొక్క మనస్సును ఈ ప్రపంచం ఎంతవరకు గుర్తించింది అని ఈ ప్రపంచం యొక్క భక్తి స్థితిగతులను మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే దానికి ప్యారలర్గా ప్రపంచంలో ప్రతి మనిషి కూడా దెయ్యం 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 అని మాట్లాడుతున్నారు. కానీ ఎంతవరకు ఈ మనుషులందరూ కూడా ఆ దెయ్యం గురించి అర్థం చేసుకున్నారు, అవగాహన చేసుకున్నారు అని అంటే, దెయ్యం గురించి కూడా ఈ ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది. వీటన్నిటికీ కారణం దేవుడు ఈ ప్రపంచానికి అర్థం కాకపోవటానికి కారణం, దెయ్యం కూడా ఈ ప్రపంచానికి అర్థం కాకుండా పోవటానికి ప్రధానమైన కారణం దెయ్యం అని చెప్పక తప్పదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మీరందరూ కూడా ఆలోచించండి. అందుకే మానవ నేత్రాలకు కనిపించని ఆ దెయ్యం, మానవ నేత్రాలకు కనిపించని ఆ దేవుణ్ణి ఈ ప్రపంచానికి అర్థం చేయించడం కోసం, ఈ ప్రపంచ మానవాళికి ఈ విషయ పరిజ్ఞానం తెలియజేయటం కోసం ఒక అత్యున్నతమైన గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. అదే ద గ్రేట్ బైబిల్. బైబిల్లో ఉన్న విలువైన మాటలు గనక మనం నేర్చుకోగలిగితే, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ మాటలు మన చేతిలో పెట్టాడో, ఏమనుకుని ఈ గ్రంథాన్ని మానవాళికి దేవుడు అందించాడో, ఆ యొక్క కారణాన్ని మనం అందరం కూడా తెలుసుకుని దైవ గ్రంథాన్ని జాగ్రత్తగా మనం అందరం కూడా ధ్యానిస్తే, ఈ ప్రపంచానికి దేవుడు అర్థమయ్యేవాడు, దెయ్యం కూడా అర్థమయ్యేది. కానీ దేవుడు అర్థం కాలేదు, దెయ్యం అర్థం కాలేదంటే ఒకసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే జాగ్రత్తగా మీరు అందరూ ఆలోచించండి. నిజంగా ఈ ప్రపంచం అంతా కూడా దేవుడి నుంచి ఎన్నో మేలు పొందుకుంటున్నారు. దేవుడి నుంచి ఎంతో ప్రేమను మనం అందరం కూడా అనుభవిస్తున్నాం.
కానీ ఆ దేవుణ్ణి ఎందుకు మనం గుర్తించట్లేదు, ఆ దేవుణ్ణి ఎందుకు మనం అందరం కూడా వెంబడించటం లేదు అని అంటే ఒకే ఒక కారణం, ఆయన గురించి మనకు అర్థం కాకపోవటమే. ప్రియమైన దేవుని పిల్లలని జాగ్రత్తగా ఆలోచించండి. కానీ దేవుడు అంటాడు, ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా వివేకంతో నన్ను వెదకాలి, నన్ను పరిశీలించి తెలుసుకోవాలి. వారికి ఇచ్చిన ఈ ఆయుష్కాలంలో వాళ్ళందరూ కూడా నన్ను జాగ్రత్తగా వెదకాలి, నన్ను పట్టుకోవాలి అని దేవుడు కోరుకున్నాడు. అదే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో 26వ వచనం మీ అందరికీ తెలిసిన మాటే. ఆయన ఒకరి నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో. ఏం చేయాలట? ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా ఒకవేళ వారు దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో. ఎందుకు తడువులాడాలి దేవుణ్ణి? మనకు కనబడితే తడువులాడవలసిన అవసరం లేదండి. మనకు కనబడితే తడమాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక వస్తువు మనకు కనబడకపోతే, అది చీకటైతే, కంటికి కనబడించిన ఒక చిన్న వస్తువు అయితే మనం అందరూ కూడా దాన్ని తడువులాడవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ ప్రపంచానికి దేవుడు కనపడ్డు, ఆయన అదృశ్యుడు, ఆయన అదృశ్య శక్తిగా ఉన్నాడు. కాబట్టి అదృశ్య శక్తిగా ఉన్న ఆయన లక్షణాలను ఈ ప్రపంచంలో కూడా తెలుసుకోవాలని, కనుగొనాలని మనందరికీ కొంత కాలాన్ని నిర్ణయించాట. తర్వాత మాటలదే ఉంటుంది చూడండి. మనందరికీ భూమి మీద ఈ కొంత ఆయుష్కాలని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన్ని కనుక్కోవాలి, ఆయన్ని తడువులాడి కనుక్కోవాలని దేవుడు కోరుకున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎలా కనుక్కోవాలి ఆయన్ని? ఆయన కనపడ్డు, ఎలా కనుక్కోవాలి అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని మనందరూ కూడా తడువులాడాలి. తడువులాడితే ఈ ప్రకృతి వెనకాల దేవుడు మనకు అర్థమయ్యేవాడు. అంతే కదండి. ఎలా వెతకాలి, ఎలా కనుక్కోవాలన్నప్పుడు నిజంగా ఈ ప్రకృతిలో చాలా పళ్ళు ఉన్నాయి, ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి, దేవుడు చేసిన ఎంతో ప్రకృతి ఈ ప్రపంచంలో ఉంది. ఈ ప్రకృతి అంతా కూడా ఎలా వచ్చింది? ఇది మనుషుల చేతి పని కాదు, ఇది మనుషులు చేసే కార్యక్రమం కానే కాదు. అది ఏదైనా కానివ్వండి, మనం అనుభవిస్తున్న ఈ పంచభూతాల్లో గాలి కావచ్చు, నీరు కావచ్చు, నిగి కావచ్చు, నిప్పు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ పంచభూతాలు ఏది కూడా మనిషి తయారు చేయలేడు, మనుషులు చేసే పనులు కానే కావు. మరి ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలు పెట్టింది ఎవరు? ఉదాహరణకు మీకు అర్థం కావాలంటే, ఒక యాపిల్ పండు ఉందంటే, లేకపోతే ఒక ద్రాక్ష పండు ఉంది, ఒక జామ పండు ఉంది, లేకపోతే ఇంకోటి ఎక్సెట్రా చాలా పళ్ళు ఉన్నాయి కదా. ఆ పండుని మనం అందరం కూడా తీసుకొచ్చుకుంటున్నాం, మనం తింటున్నాం, అనుభవిస్తున్నాం. బాగా వినండి. అబ్బాయి యాపిల్ పండు బాగుంది, రుచిగా ఉంది, జామ పండు బాగుంది, రుచిగా ఉంది, రకరకాల ఆహార పదార్థాలు బాగున్నాయి, రుచిగా ఉన్నాయి. కానీ ఇంత బాగుంది, ఇంత రుచిగా ఉంది, ఇది చేసిన వారెవరు? ఆ యాపిల్ పండు వెనకాల ఉన్నవారు ఎవరు అని ప్రపంచం ఆలోచించలేకపోయింది, తడువులాడి కనుగొలేకపోయిందండి. ఉదాహరణకు సురేష్ గారు ఉన్నాడు, ఏమండి, చోడవరం సురేష్ గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ ఊరిలో ఒక వ్యక్తి దగ్గర వచ్చి, ఏమండి ఇది సురేష్ గారికి వస్తువు ఇవ్వండి అని ఇచ్చేసి వెళ్ళిపోయారు అనుకుందాం. బాగా వినండి. ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అతను తన వివరాలు కనుక్కోలేదు, ఆ వస్తువు తీసుకొచ్చి సురేష్ గారికి ఇచ్చాడు. ఏమండి ఒక వ్యక్తి వచ్చాడు, ఇదిగో ఈ ఉంగరమో లేకపోతే ఒక వస్తువు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎవరిచ్చారు, ఎవరి వస్తువులకు ఇచ్చాడు ఇప్పుడు నేను అడుగుతాడు. ఏమోనండి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఎలా ఉన్నాడు, ఏ రంగులో ఉన్నాడు, ఎంత ఎత్తుగా ఉన్నాడు? ఇప్పుడు ఆ వస్తువు ఇచ్చిన ఆయన్ని ఈయన కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఆ వస్తువు ఎవరు పంపించారో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసపడతాడు. మీరు బాగా ఆలోచించండి. ఇది మీకు అర్థమైతే, ఏమంటే ఎవరో ఒక తెలియని వ్యక్తి, మనకు తెలియని వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి ఒక వస్తువు ఇచ్చి వెళ్ళిపోతే ఆ వస్తువు ఎవరిచ్చారని మనందరం పదే అడుగుతాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ ప్రకృతి అంతా మనం చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాం కదా. ఈ ప్రకృతిలో ఇన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఈ ప్రకృతిలో ఇంత సంపద ఉంది కదా, ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం కదా. మరి ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా మనకి ఇచ్చింది ఎవరు? ఇవి అనుభవిస్తున్నాం కదా, ఈ వస్తువు వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవరు అని ప్రపంచం మాత్రం అడగలేదు. అనుభవించటమే నేర్చుకున్నారు కానీ ఆలోచించడం నేర్చుకోలేకపోయారండి. అర్థమైందండి?
ఇలా ప్రపంచంలో దేవుని యొక్క లక్షణాలు కనబడుతున్నా, దేవుడిచ్చినవన్నీ కూడా మనం అనుభవిస్తున్నా, మన కళ్ళ ముందు కనబడుతున్నా, ఎందుకో వాటి వెనకాల చేసిన ఆయన్ని మాత్రం ఈ ప్రపంచం గుర్తించలేకపోయింది. ఆయన శక్తిని ఈ ప్రపంచం గుర్తించలేకపోయిందండి. అందుకే ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుడు అంటే ఏదో నామకార్థంగా నమ్ముకుంటున్నారు, కానీ ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క యుక్తి ఏంటో గుర్తించలేకపోయారు. ఆయన దగ్గరికి రాలేకపోయారు, ఆయన కాళ్ళ మీద పడలేకపోయారు, ఆయన చెప్పినట్టుగా బ్రతకలేకపోతున్నారు, ఆయన హృదయంలోకి ఆహ్వానించలేకపోతున్నారు. బాగా వినండి. అందుకే దేవుడు చెబుతున్నాడు, మీరందరూ కూడా తడువులాడి కనుక్కోండి, నన్ను కనుక్కోండి మీరు అందరూ చెబుతున్నాడు. ఇది ఎంత వాస్తవం. అలాగే ఒక పక్కన దుష్టుడున్నాడు, వాడు కనపడ్డు. పౌలు గారు చెప్పాడు, అదృశ్య శక్తి వాడు. మీరు పోరాడాల్సింది శరీరంతో కాదు, అదృశ్యంగా ఎన్నో దురాత్మలు ఉన్నాయి, దుష్టాత్మలు ఉన్నాయని చెప్పాడు. వాడు కనపడ్డు. మరి వాడిని ఎలా కనుక్కోవాలి? ఈ ప్రపంచం అంతా కూడా, ఈ ప్రపంచంలో జ్ఞానం అనుకున్న వాళ్ళు కూడా దెయ్యాన్ని ఎలా చూపించారు? దేవుణ్ణి ఎలాగైతే అబద్ధంగా చూపించారో దెయ్యాన్ని కూడా అలాగే అబద్ధంగా చూపించారు. వాళ్ళందరూ కూడా ఏమార్చింది ప్రపంచాన్ని. అదిగో శ్మశానంలో ఉంది దెయ్యం అని మనందరికీ దుష్టుల గురించి నేర్పించారు. అదిగో ఎక్కడో ఊరి చివరనుంది, అదిగో ఎండిరి చెట్టు ఎక్కుంది, లేకపోతే తెల్లచీర కట్టుకుని అర్ధరాత్రుల్లో తిరుగుతుంది అని ఆ దుష్టుడు గురించి మనందరికీ నేర్పిస్తున్నారు. బాగా వినండి, నిజమేనా? మరి సమాజంలో దెయ్యం ఉంటే అర్ధరాత్రి ఎక్కడో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతే సమాజంలో ఎందుకండి ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి? అంతే కదండి. వాడు శ్మశానంలో ఉంటే, దెయ్యం శ్మశానంలో ఉంటే ఇప్పుడు ఘోరమైన కార్యక్రమాలు ఎక్కడ జరగాలి? శ్మశానంలో జరగాలి. మరి సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? అమ్మో దెయ్యం 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 దెయ్యం, సరే ఓకేనండి, శ్మశానంలో తిరుగుతుంది, ఎక్కడో తిరుగుతుంది. ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా మనం ఫలానా దెయ్యం ఫలానా ఊర్లో వచ్చి ఫలానా వ్యక్తిని చంపింది అని ఎక్కడైనా వార్త మనం విన్నామా అండి? ఫలానా తెల్లచీర కట్టుకుని వచ్చిన ఒక దెయ్యం ఫలానా అమ్మాయిని పాడు చేసింది అనే వార్త మనం ఎక్కడైనా విన్నామా అండి? లేకపోతే ఫలానా దెయ్యం ఫలానా ఇంట్లో దూరి ఏమండి ఫలానా ఇంత బంగారం తీసుకెళ్ళిపోయిందన్న వార్త మనం ఎప్పుడైనా విన్నామా అండి? వినలేదు. దెయ్యం హత్య చేసినట్టుగా, దెయ్యం పాడు చేసినట్టుగా, దెయ్యం దొంగతనం చేసినట్టుగా, దెయ్యం ఇంకోటి చేసినట్టుగా ఎక్కడ వార్తల్లో మనం వినలేదు, ఎప్పుడు మనం చూడలేదు. అంతే కదా. మరి ఈ సమాజంలో జరుగుతున్న ఈ ఘోరకలేంటి? ఈ సమాజంలో జరుగుతున్న దారుణమైన కార్యక్రమాలు కారణం ఏంటి అని ఈ ప్రపంచం అంతా కూడా ఆలోచించలేకపోయింది. ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్తగా ఆలోచించండి. అందుకే ఆ దుష్టుడు ఎలా ఉంటాడో, వాడిని ఎలా మనం అందరం కూడా కనుక్కోవాలో, వాడిని ఎలా మనం అర్థం చేసుకోవాలో, మన కంటికి కనబడని దెయ్యాన్ని మనోనేత్రాలతో మనల్ని చూపించడానికి దేవుడు ఈ అద్భుతమైన వాక్యాలు మనకి ఇచ్చాడు. చూడండి, కొన్ని వచనాలు చూపిస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమని చెబుతున్నాడు జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఆలోచన చేయగలిగితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అక్కడ ఏమండి భూమిని అని చూడండి, భూమిని కాడి నుంచి చదవండి, భూమిని కాడి నుంచి రెండో మాటలో, భూమిని కంపింప చేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడైనా. ఎవడి గురించి చెబుతున్నాడు అనుకుంటున్నారు? దుష్టుడు గురించి దేవుడు చెబుతున్నాడు. ఈ ప్రపంచం అర్థం చేసుకోవాలని ఆ దుష్ట శక్తి గురించి దేవుడు చెబుతున్నాడు. జాగ్రత్తగా మీరు అందరూ కూడా ఆలోచించండి. వాడి యొక్క శక్తి ఎలాంటిదంటే, మీరు అనుకుంటున్నారు వాడు ఎక్కడో శ్మశానంలో తిరుగుతున్నాడు మనం అనుకుంటున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతుంది ఏదేదో చేస్తున్నాడు మనం అనుకుంటున్నాం. కానీ వాడు ఏం చేస్తాడట? అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? అతగాడే, వాడే కంటికి కనబడిన అదృశ్య శక్తి వాడు. దేవుడు ఎలాగైతే కనబడకుండా ఉన్నాడో, ఆయన యొక్క లక్షణాలు ఈ ప్రపంచంలో, ఆయన యొక్క శక్తి ప్రపంచంలో కనబడుతుందో, దెయ్యం కూడా సేమ్ అండి. వాడు కనపడ్డం, కానీ వాడి యొక్క శక్తి ప్రపంచంలో కనబడుతుంది. అదే మనం గుర్తించాలి. అది దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏమని? మళ్ళీ చదవండి, భూమిని కంపింపచేసి రాజ్యములను వణికిస్తున్నట. బాబోయ్, రాజ్యాలను వణికిచ్చేస్తున్నట, వాడు దేశాలను వణికిచ్చేస్తున్నట.
మనుషులందరూ కూడా కంపింపజేస్తున్నాడట. వీడిని మనం గుర్తించలేకపోయాం. ఎందుకంటే మన చూపుని మనల్ని ఏమార్చింది కదా, ఎటువైపో చూపించింది. వాణ్ణి సరిగా ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోలేదు. అది దానికి అదే కావాలి. అమ్మో నేను అర్థమైపోతే ఎలా? ఈ ప్రపంచానికి నేనే గనక అర్థమైపోతే మనుషులందరూ కూడా బాగుపడిపోతారు. అది దాని బాధ. కానీ వాడి గురించి భక్తులు ఏం చెబుతున్నారో, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని మాట్లాడుతున్నారో జాగ్రత్తగా ఆలోచిస్తే, వాడు ఎట్లాంటోడంటే వాడు కనపట్టగానే ప్రపంచాన్ని కంపిస్తున్నాడు, భూమిని వణికించేస్తున్నాడు. ఎలా? ఆ తర్వాత మాటలో చెప్తున్నాడు చూడు. తర్వాత మాటలో లోకమును అడవిగా చేసిచ్చాడట. లోకాన్ని ఎలా చేసాడండి? లోకాన్ని అడవిగా మార్చిచ్చాడు. అడవి అంటే ఏంటండి? ఏమండి, మీ ఊరు ఉంది, అందరూ బాగానే ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అన్ని బాగున్నాయి, ఏంటి అడవి ఏం కనపట్టలేదు ఏంటి మనకి? అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏమండి, అడవిలో ఎలాగైతే క్రూర మృగాలు తిరుగుతాయో, ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళడానికి మనం అందరం కూడా చాలా భయపడతాం. ఎందుకంటే ఎటువంటి క్రూర మృగాలు తిరుగుతాయో అని. ఇప్పుడు దెయ్యంగాడు కూడా చేసే పని ఏంటంటే, ఈ సమాజాన్ని అడవిగా మార్చేసారంటే ఈ అడవిలో క్రూర మృగాలు తిరుగుతున్నాయి, జాగ్రత్త. అంటే మనుషులందరినీ కూడా క్రూర మృగాలుగా మార్చిన వాడు ఎవడని చెబుతున్నాడు? ఇతగాడే. ఎందుకంటే మనందరం కూడా పుట్టినప్పుడు చాలా బాగున్నామండి. పుట్టినప్పుడు యథార్థవంతులుగా పుట్టాం. పుట్టినప్పుడు చక్కగా పుట్టాం. బోసి బోసి నవ్వులతో చక్కగా మనం ఏ అరమో కర్మో లేకుండా తల్లివడిలోకి వచ్చాం. కానీ ఎదుగుతున్న కొద్దీ, ఏమండి, ఏ తల్లివడిలో నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందో, ఈ భూమి మీద మన జీవితం ప్రారంభమైందో, ఎదుగుతున్న కొద్దీ, సమాజంలోకి వెళుతున్న కొద్దీ మనుషుల యొక్క స్థితిగతులను చూస్తుంటే, వారి మనస్తత్వాలను చూస్తుంటే, బాబోయ్ వీడినేనా నేను ఆడించింది ఒక తల్లి అనుకుంటుంది. వీడికేనా నేను పాలిచ్చి పెంచింది, వీడినేనా నేను ఒడిలో పెట్టుకుని ఆడించింది, వీడినైనా గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నది ఒక తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఎందుకంటే పెద్దయిన తర్వాత వాడి యొక్క క్రూర మృగపు లక్షణాలను చూసి. ఎందుకు అలా అయిపోయాడట? అయిపోవటానికి కారణం చెబుతున్నాడు దేవుడు. లోకమును అడవిగా చేశాడు. ఆ అడవిలో మనుషులందరూ కూడా క్రూర మృగాలుగా మార్చేసాడట. వాడే మార్చేసాడట. మనమేమో అటు చూస్తున్నాం, కానీ వాడు మన మధ్యలో ఉండి, సమాజంలో ఉండి ప్రతి మనిషిని కూడా చెరపడుతున్నాడట. చెరపట్టుకుని ఈడ్చుకుని పోతున్నాడు. తర్వాత మాటలు అదే ఉంటుంది చూడండి. తర్వాత మాటలు అదే ఉంటుంది చూడండి. వాడు అడవిగా చేసి పట్టణాలను పాడు చేసేసాడు. పట్టణాలను అడవిగా చేసేసాడు. మనుషులందరూ కూడా ఏమార్చాడు. మనుషులందరూ కూడా పాడు చేసేసాడు. మనం గుర్తించలేకపోతున్నాం. అంతే కదండి. దెయ్యం ఎలా ఉంటుందో, దెయ్యం యొక్క రూపాలు ఎలా ఉంటుందో ఏదేదో మనం చెప్పాం. మరి సమాజంలో తల్లిని చంపేవాడు ఒకడు, తండ్రిని కొట్టేవాడు ఇంకొకడు, భార్యని మోసం చేసేవాడు ఇంకొకడు, సోదరుని మోసం చేసేవాడు ఇంకొకడు. మరి వీళ్ళెవరు? వీళ్ళలోకి వచ్చే అక్షరాల కారణం ఏంటి అని ప్రపంచం ఆలోచించిందా అండి? ఈ ప్రపంచం ఎప్పుడైనా మనసు పెట్టిందా అండి? మనసు పెట్టరండి. ఎందుకంటే అర్థం కాలేదు గనక మనందరికీ. అందుకే చెబుతున్నాడు దేవుడు, లోకమును అడవిగా చేసి పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? అతడే. ఈరోజు మనుషులందరూ కూడా పాడైపోవటానికి, పట్టణాలన్నీ కూడా శ్మశానంగా మారిపోవటానికి, మనుషులందరూ కూడా క్రూర మృగాలుగా తయారైపోవటానికి, ఈరోజు ప్రపంచం అంతా కూడా బిక్కుమంటూ ఏడవటానికి గల కారణం వాడేనండి. అదృశ్యుడుగా ఉండి ఈ ప్రపంచాన్ని పాడు చేస్తున్నాడు. ప్రతి మనిషిని వేటాడుతున్నాడు, వెంటాడుతున్నాడు. అది మనకు అర్థం కాలేదు. చూడండి ఎంత బాగుందో చూడండి. వాడికి సరెండర్ అయిపోయిందట ఈ ప్రపంచం అంతా కూడా. అదే కింద చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, 3వ మాటలో. తాను చెరపట్టిన వారిని, చూడండి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాడు. తాను చెరపట్టిన వారిని ఏం చేస్తాడట వాడు? వాని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? మన నివాస స్థలానికి వెళ్ళనివ్వట్లేదంట వాడు. ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు? మన నివాస స్థలములకు మనల్ని వెళ్ళనివ్వకుండా చేసేవాడు ఇతడేనంటే అతడే. ఈ ప్రపంచ మనుషులందరూ కూడా వారి నివాస స్థలం ఏంటో తెలియకుండా చేసేసాడట. ఇంతకీ మన నివాస స్థలం ఏంటి? ఎవరైనా ఒక ప్రశ్న అడగండి, ఏమండి మీ ఊరు ఎక్కడండి, మీ ఇల్లు ఎక్కడండి, ఏం సమాధానం చెప్తారండి? మాదండి పలానా గణపురం మండలం అండి, పలానా జల్లికొమ్మరండి, పలానా వాళ్ళండి అని మనం అడ్రస్ చెబుతాం. నిజమేనా? మన నివాస స్థలం అదేనా?
చూడండి, దెయ్యం ఈ ప్రపంచాన్ని ఎలా ఏమార్చిందో, ఎలా ప్రతి మనిషిని చెరపట్టింది అంటే మనల్ని బందీలుగా చేసుకుని మనల్ని అందరినీ కూడా ఈడ్చుకుని పోయి మన నివాస స్థలం ఏంటో, మన యొక్క ప్రారంభం ఏంటో, మన యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా చేసిందట. అందుకే మనుషుల యొక్క నివాస స్థలం ఏంటంటే ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ నిజంగా దైవ గ్రంథంలోకి వెళితే మన నివాస స్థలం అంటే ఏమన్నాడండి? మన నివాస స్థలం అంటే ఏమన్నాడు భక్తుడు? ఏమని ప్రార్థన చేశాడు మోషే భక్తుడు? ఏమని ప్రార్థన చేశాడండి? మీ అందరికి తెలిసిన మాట కదా, 90 కీర్తన 1వ వచనంలో, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి నివాస స్థలం ఎవరు? దేవుడు. దేవుడు మన ప్రారంభం, దేవుడు మన ఉనికి కారణం, దేవుడు మన గమ్యం, దేవుడు. మనందరం కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చాం. అందుకే మనం అందరం కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చి తండ్రుల గర్భాలు దాటుకుంటూ తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత కదా ఈ దేహాన్ని మనందరం కూడా ధరించుకున్నాం. తల్లి గర్భంలోకి వచ్చింది దేహం కాదండి, ఈ దేహాన్ని నడిపే శక్తి ఆత్మగా ఉన్న మనం వచ్చాం. తండ్రిలోంచి మనందరం కూడా తల్లి గర్భంలోకి వెళ్ళాం. మరలా భూగర్భంలోకి వెళ్ళిపోయేది మనం కాదు, మనం ధరించుకున్న దేహం భూగర్భంలోకి వెళ్ళిపోయింది. కానీ నువ్వు నేను అనుకున్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ ప్రపంచానికి తెలియదండి, ఆ గమ్యం తెలియదండి. ఈ ప్రపంచానికి ఆ గమ్యం తెలియదు, ఆ ప్రయాణం ఈ ప్రపంచానికి తెలియదు. మన నివాసస్థలం ఏంటో మనకి తెలుసుకోకుండా దెయ్యం చేసింది. అందుకే ఈ ప్రపంచంలో మనుషులందరూ కూడా దేవుణ్ణి సరిగా వెంబడించలేకపోతున్నారు, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు. మన నివాస స్థలం దేవుడని, మనం దేవుడి దగ్గర నుంచి వచ్చామని కొంతకాలం భూమి మీద బ్రతికి మరలా మనందరూ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్న సంగతి ఈ ప్రపంచానికి అర్థం కాకుండా పోయింది. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం అనుకుంటున్నాడు, ఈ భూమి మీద బ్రతికే మనకు ఇదే నిజం అనుకుంటున్నాడు. వారి గమ్యం ఏంటో, వారి నివాస స్థలం ఏంటో, వారికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈరోజు భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా ఆయాస పడుతున్నారట. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, ఏమన్నాడండి? ప్రసంగి గ్రంథం అండి 10వ అధ్యాయం అండి 15వ వచనం అండి. ఏం చెప్పాడండి అక్కడ? ఊరికి పోవు త్రోవ, ఊరికి పోవు త్రోవ, ఊరికి పోవు. ఏ ఊరు? మన ఊరు. ఏ ఊరు? మన నివాస స్థలం. ఏ ఊరు అంటే జల్లికొమ్మర కాదు, తాడేపల్లిగూడెం కాదు, ఏలూరు కాదండి. మన నివాస స్థలం దేవుడు. దేవుడు దేవుడు మన ప్రారంభ ప్రస్థానం దేవుడి దగ్గర నుంచి ప్రారంభమయ్యాం. మనందరం కూడా తండ్రుల గర్భాన్ని దాటుకుంటూ ఈ తరంలోకి మన తల్లి గర్భం నుంచి చీల్చుకొని మన భూమి మీదకి వచ్చాం. ఇది ప్రపంచానికి తెలియదండి, తెలియకుండా చేసింది. అందుకే చూడండి, వారి నివాస స్థలం ఏంటో, వారిని ఎవరు పుట్టించారో, ఎవరు కలిగించారో, ఎవరు బ్రతికిస్తున్నారో, ఎవరి వల్ల బ్రతుకుతున్నారో ఈ ప్రపంచానికి అర్థం కాలేదు గనక, దేవుడి గురించి ప్రపంచానికి అర్థం కాలేదుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారంటే. అమ్మో, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చాను కదా, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, నేను దేవుడిని తెలుసుకోవాలి కదా, దేవుడి గురించి నేను బ్రతకాలి కదా, దేవుడు చెప్పినట్టుగా నేను బ్రతకాలి కదా అని ఎవరు అనుకోవట్లేదంటండి. ఎందుకు? మోసం చేసాడు వాడు మనల్ని మింగేశాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నట్టు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుతూ తిరుగుతున్నట్టు. అది ఎక్కడ తిరుగుతుంది? మింగేసిందండి మనల్ని అందరినీ కూడా. రకరకాల ఆశలు చూపించి, ఎర్రలు చూపించి మనందరూ కూడా మింగేసింది. దేవుణ్ణి కనబడనివ్వకుండా చేసింది, వాణ్ణి కూడా పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండా చేసింది. ఇదే నిజమని చెప్పింది. ఇదిగో ఆస్తులు సంపాదించు, అంతస్తులు సంపాదించు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, పుట్టుక చావు మధ్యలో ఈ జీవితం నిజమైన జీవితం. చచ్చిన తర్వాత ఎవరు చూసి వచ్చారు? అయిపోయింది. నువ్వు చస్తే ఇవాళకి 1, రేపటికి 2, ఎల్లుండికి 3 అని ఈ ప్రపంచానికి మాయబోధ చేసింది. ఈ ప్రపంచాన్ని ఏమార్చింది, దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసింది, దేవుని కొరకు బ్రతకకుండా చేసింది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే ప్రపంచం అంతా కూడా ఎలా అయిపోయిందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి, మనసు పెట్టండి. అందుకే ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై, ఆ మార్గం తెలియని వారై మనుషులందరూ బుద్ధిహీనులుగా మారిపోయారట, బుద్ధి లేని వాళ్ళుగా మారిపోయారట. మాటలో మంచి లేదు, చేతలో మంచి లేదు, కార్యక్రమాల్లో మంచి లేదు, ఎవడికి ఇష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడట. ఎందుకు?
ఊరికి వెళ్ళే త్రోవ వాళ్ళకి తెలియదు కాబట్టి. అందుకే చదువులు అన్నాడు, ఆస్తులు అన్నాడు, అంతస్తులు అన్నాడు, మనుషులు అన్నాడు, అధికారం అన్నాడు, ఇంకోదో అన్నాడు. ఇవే వాస్తవం అనుకునే వాటి కోసమే ప్రొద్దున లెగిచిన కాడి నుంచి సాయంత్రం వరకు వాటి కోసమే బ్రతికాడు, వాటి కోసం వెంపర్లాడాడు, వాటి కోసం పరిగెట్టాడు. కానీ ఒకానొక రోజున అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి ఈ లోకమే నిజం అనుకుంటే, మనుషులే వాస్తవం అనుకుంటే, మనం సంపాదించిన ఆస్తులే వాస్తవం అనుకుంటే అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి కదండి. అవన్నీ కూడా నిజంగా మనం అందరం కూడా ఇవన్నీ వాస్తవాలు అనుకుంటే అవన్నీ కూడా మనతో వస్తాయనుకుంటే అవన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళాలి కదండి. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు? అది మనిషికి అర్థం కాలేదండి. మన గమ్యం ఏంటో మనిషికి అర్థం కాక అబ్బో తిరుగుతున్నారు మనుషులు, బిజీ అయిపోయారు. అటు తిరిగేవాడు ఒకడు, ఇటు తిరిగేవాడు ఒకడు, చదివేవాడు ఒకడు, సంపాదించేవాడు ఒకడు, మోసం చేసేవాడు ఒకడు, అన్యాయం చేసేవాడు ఒకడు, ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఇంకొకడు. ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్తగా ఆలోచించడానికి ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు ప్రయాసపడిపోతున్నారు. దేనికోసం అండి మనుషులు ప్రయాసం? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఏం సాధించటానికి? ఇలాంటి మాటలు ఎన్నో మనం వింటున్నాం, ఎన్నో ఉన్నతమైన మాటలు వింటున్నా, దేవుడు గురించి ఇన్ని పదాలు మనకు వినిపిస్తున్నా ఎందుకో మనం కూడా మన బ్రతుకులు మార్చుకోలేకపోతున్నాం, వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నాం, నిజాలు గ్రహించుకోలేకపోతున్నాం. దెయ్యం గురించిన జ్ఞానాన్ని మనం పొందుకుని నిజంగా వాడి బారిన పడకుండా జాగ్రత్త పడలేకపోతున్నాం. వాడి బారినే పడిపోతున్నారంటే, వాడి ఆలోచనలకి అందరూ కూడా బందీలుగా మారిపోయారండి, వాడి చెరలోకి అందరూ వెళ్ళిపోయారండి. అందుకే మన నివాస స్థలమైన దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా మన ఆలోచనలే కానివ్వండి, మన కార్యక్రమాలే కానివ్వండి, మన బ్రతుకులే కానివ్వండి, వాడు బాగుపడినివ్వట్లేదు. అందుకే అప్పుడు మనం మాట్లాడుతూ ఏంటిడు నన్నదాకా మన మధ్యలో బ్రతికాడు కదా, ఏంటి ఇలా మారిపోయాడు, వీడేంటి ఇలా దెయ్యంగా మారిపోయాడు, వీడేంటి రాక్షసుడిగా మారిపోయాడు, వీడేంటి నేరస్తుడిగా మారిపోయాడు, వీడేంటి ఘోరమైన వ్యక్తిగా మారిపోయాడంటే కారణం వాడే. చెప్పాడు కదా, చెరపట్టి మనలందరినీ కూడా చెరపట్టి మన నివాస స్థలం దగ్గరికి చారనివ్వని వాడు ఇతడేనా అంటే వాడే. రాజ్యాలను కంపింప చేసిన వాడు ఇతడేనంటే వాడే. లోకాన్ని అడవిగా మార్చింది వాడేనంటే వాడే. ఎందుకంటే అందరినీ మృంగేశాడంటే, అందరినీ మృంగేశాడు. మనకు తెలీదు, చివరి కాళ్ళు మాత్రం వేలాడుతున్నాయి. మన చివరి అంతా మింగేశాడు, కాళ్ళు మాత్రం బయట ఉన్నాయి. ఆ పట్టుకుని లాగటానికి ప్రయత్నం చేసినా మనం బయటికి రావట్లా. ఏం చేస్తాం చెప్పండి? అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే దేవుడు చెబుతున్నాడు, అంచెకాలపు పిలుపుగా, చివరి గడియ మేలుకొలుపుగా దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు ఈ సమాజాన్ని. మెళుకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి. బుద్ధిహీనులుగా మారిపోయి ఏదేదో ఈ లోకం కోసం ప్రయాసపడకండి, వాడి మాయలో పడిపోకండి, వాడి బారిన పడిపోకండి, వాడి మోసంలో మీరు అందరూ కూడా చిక్కబడవద్దు. మేల్కోండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది, జాగ్రత్త. లేవండి, మోసపోకండి, నీతి ప్రవర్తన కలిగి మీరందరూ కూడా మేల్కోండి అని పౌలు గారు ప్రపంచాన్ని, ఆనాడు సమాజాన్ని మేలుకొలిపాడు. ఈరోజు కూడా ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇటువంటి ఉన్నతమైన దైవ సేవకులు మన మధ్యలోకి తీసుకొచ్చి ఈ ఉన్నతమైన మాటలు మనకు వినిపిస్తున్నారు. ఎందుకో తెలుసా? మనం అందరం కూడా మేల్కోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, మన బ్రతుకుని భద్రం చేసుకోవాలి, మన జీవితాలను ఉన్నతంగా కట్టుకోవాలి. అపవాది బారిన పడిపోకుండా మన తండ్రి ఎవరో, మన గమ్యస్థానం ఎవరో, మన బ్రతుకేంటో, మన జీవితం ఏంటో, మన భూమి మీదకి ఎందుకు వచ్చామో, కొంతకాలం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నామో, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుని మన తండ్రి యొక్క ఆ గమ్యస్థానానికి మనందరం కూడా చేరుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉందండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. నిజంగా అండి, ఆ విషయాలన్నీ కూడా తెలియపరచడానికి ఎంతమంది భక్తులు వచ్చి ఈ ప్రపంచానికి ఉన్నతమైన జ్ఞానాన్ని పంచారు. ఒక్కసారి ఆలోచించండి. ఆ భక్తుల గురించి వింటున్నాం, ఈ మాటలు ఆలోచిస్తున్నాం, ఇటువంటి సభల ద్వారా ఉన్నతమైన ఈ మాటలు వింటున్నాం. కానీ మనం ఏం గ్రహించాం, ఏం నేర్చుకున్నాం, మన బ్రతుకును ఏం మార్చుకున్నాం? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. దెయ్యం కనబడకపోయిన వాడి శక్తి, వాడి ప్రభావం కనబడుతుంది. ప్రపంచాన్ని ప్రభావితం చేశాడు వాడు, ప్రతి మనిషిని నాశనం చేశాడు. అలా మనం అందరం కూడా వాడిని గుర్తించాలి, అలా మనందరూ కూడా గుర్తించాలి. వాడిని గుర్తించాలంటే, వాడిని పట్టుకోవాలంటే మనందరం కూడా ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే మనందరం కూడా అర్థమవుతాడు. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.
ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకోండి. ఈ ఉన్నతమైన మాటలు ఈ ప్రపంచంలో ఎక్కడ చెప్పరండి. ఆధ్యాత్మిక వేదికగా ఇటువంటి సభల ద్వారా మిమ్మల్ని అందరినీ ఆలోచింపచేసి చైతన్య పరచాలనేటువంటి కార్యక్రమాలు వేల రూపాయలకు, లక్షల రూపాయలు ఖర్చు చేసి మీ ముందుకు ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకొస్తున్నారు. ఎక్కడ చెప్పరండి. ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయాల్లో దెయ్యం గురించి చెప్పే పాఠాలు ఎక్కడ లేవు, పాఠశాలలు లేవు. వాడి యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ ప్రపంచంలో ఇచ్చే విశ్వవిద్యాలయాలు ఎక్కడ లేవండి. ఒక్క బైబిల్లో మాత్రమే వాడి గురించిన పూర్తి గుట్టు, ఘోరమైన సాతాను యొక్క ఘోరమైన సంగతులన్నీ కూడా బైబిల్లోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులే వాడి యొక్క తంత్రాలు ఎరగకపోతే, ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులే వాడిని పూర్తిగా అర్థం చేసుకోకపోతే, ఆ బైబిల్ పట్టుకున్న క్రైస్తవులే ఈ రోజున ఉన్నతమైన జీవితాన్ని ప్రదర్శించకపోతే ఇక సమాజం పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. వాడి చేతిలో మనం కూడా మోసపోతే, మనం కూడా అన్యాయస్తులుగా మారిపోతే, మనం కూడా ప్రేమ లేని వారిగా మారిపోతే, మనం కూడా నేరస్తులుగా మారిపోతే, మనం కూడా మోసం చేసేవాళ్ళుగా మారిపోతే, మనం కూడా వాడి బందీలుగా మారిపోతే ప్రపంచం యొక్క స్థితిగతి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించండి. వాడు మింగేస్తున్నాడండి, వాడి నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడండి, ప్రపంచాన్ని తరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడండి. దానికి కారణం ఈ ప్రపంచం యొక్క పరిస్థితులను అద్దం పట్టే విధంగా మనకు కనబడుతున్నాయి. తర్వాత ప్రసంగంలో విందురుగానండి వాడి యొక్క దుష్ట ప్రభావం, వాడి యొక్క కార్యక్రమాలు ఎలా ఉన్నాయో, తత్ఫలితంగా ప్రపంచంలో ఏమి నెలకొన్నాయో, ఏమి సంభవించాయో అన్న ప్రతి విషయం కూడా తేట తెల్లంగా కళ్ళకు కట్టినట్టుగా దైవజనులు చూపిస్తారు. జాగ్రత్తగా ఆలోచించండి. మీరందరూ మనసు పెట్టి వినండి. ఈ రోజే కాదు, రేపటి దినాన్ని కూడా ఉన్నతమైన మాటలు మీకు చెప్పబడతాయి. విని ఎరుగని విధంగా ఇప్పటి వరకు మనందరం కూడా విననటువంటి మాటలు, ఉన్నతమైనటువంటి జ్ఞానం మనందరికీ వినపడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని అవకాశం పొంది దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకుని దేవుడి కోసం ఉన్నతంగా బ్రతకండి. మీ జీవితాన్ని ఫలభరితంగా చేసుకోండి. ఈ చిన్న జీవితం ముగించుకున్న తర్వాత నిత్య దేవుని సన్నిధికి ఆనందంగా వెళ్ళిపోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి. నిజమే నాయనా, లేకపోయింది ఈ ప్రపంచం. అలాగే నాయనా, ఈ ప్రపంచ మనుషులందరూ కూడా మీ దగ్గరకు రానివ్వకుండా, మిమ్మల్ని ఆలోచింప చేయనివ్వకుండా తండ్రి, ఉన్న ఆ అదృశ్య శక్తి గురించి అయినా, ఆ దెయ్యం గురించి కూడా ఈ ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది నాయన. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ప్రపంచానికి ఉన్నతంగా ఈ మాటలు మీరు తెలియపరుస్తున్నా, మిమ్మల్ని గురించిన జ్ఞానాన్ని, దుష్టుడు గురించిన జ్ఞానాన్ని మాకు తెలియపరుస్తున్నా మా మనోనేత్రాలు మూసేసుకున్నాం కన్న తండ్రి. మా బ్రతుకుల్ని పాడు చేసుకుంటున్నాం కన్న తండ్రి. ఎప్పటికైనా మా మనోనేత్రాలు వెలిగించుకుని దైవ సేవకుల ద్వారా మీ మాటలు వింటున్న మేము అందరం కూడా మా బ్రతుకులు వెలిగించుకుని కన్న తండ్రి, మీ యొక్క నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అర్థిస్తున్నాం. పేరు పేరున అందరినీ దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ పిల్లలందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశ కలిగిన వారి ప్రాణమును తృప్తిపరచమని అర్థిస్తూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.